ఏది కర్ర, ఇది కర్ర కర్ర. దెబ్బలు పడట్లేదు నీకు? చాలా రోజులు దన్నులు పడి కనపడపోయేటప్పటికి బ్లాకీ పాపం మిగిలేసింది. నా మంచం ఎక్కి పడుకుంటుందంట, గోల గోల చేస్తుంది, దిగదంట. మధ్య కింద నాలుగోటి అడ్డం వేసుకొని అల్లరి ఎక్కువైపోతుంది. బ్లాకీ లేవాలి, పడుకుందో. కర్ర తీసుకోమంటావా? దిగమంటే దిగనంటుంది. అసలా లేకపోవాలి కర్ర. అర్ధరాత్రి కూడా ఎక్కి అలాగే గోల చేస్తాడు, మంచం మీద పడుకుంటానని. ఆ మంచం మీద పైన పడుకుంటుందంట, కింద దిగదు. ఆ మంచం ఎక్కిద్దంట, ఆ మంచం ఎక్కుద్దంట. మళ్ళీ దిగ కిందకి. బ్లాకీ హెయిర్ ఎక్కువ ఊడిపోతుందని షాంపూ తీసుకొచ్చాము. హిమాలయ వాళ్ళదన్నమాట. డాక్టర్స్ చెప్పారు ఇట్లా హెయిర్ ఊడిపోతుందని చెప్తే స్నానం చేయించి చేద్దామని చెప్పి ముందుగానే షాంపూని రాసేసి ఒక పావు గంట ఉంచాం. స్నానం చేయించమని గోల గోల చేస్తుంది. ఒక 15 నిమిషాలు అలాగే వదిలేసాం అన్నమాట. గోల తట్టుకోలేక స్నానం వాటర్ వేసి. స్నానం అంటే ఎంత తలనొప్పి అసలు. స్నానం చేపిద్దామంటే అసలు రాదు. ఏం చేస్తాం, అర్థమైపోయింది అనమాట. వెనక్కి వెళ్ళిపోయింది. ఇక కట్టేసి షాంపూ రాసేసి అప్లై చేసి 15 నిమిషాలు వచ్చి వాష్ చేసేసాను. బ్లాకీ గాడు షర్ట్ వేసుకున్నాడు. బ్లాకీ షర్ట్ నచ్చలేదా? మా పిల్లలు షర్ట్ వేసి రోడ్డు మీద తిప్పుతున్నారు. అది ఫస్ట్ టైం షర్ట్ వేసుకోవటం, గోల గోల చేస్తున్నారు. బ్లాకీ షర్ట్ నచ్చలా? నచ్చిందా? దానికి నచ్చిందో మరి నచ్చలేదు. నచ్చిందా షర్ట్? పిల్లలందరూ అసలు దాన్ని చూసి ఎగతాళి చేశారు. బాగానే ఉంది వేస్తే. చూసేవాళ్ళు జోక్గా కామెడీ చేస్తున్నారు అన్నమాట. బ్లాకీ అబ్బో బ్యాచ్ బాబు, బ్లాకీ బాబు పీకేసుకుంది. భలే ఉన్నారా? షర్ట్ వేసుకున్నాడు, నచ్చలే? వాడు చుచ్చు పోసేసి తీసేసాడు అన్నమాట. తీసేద్దామా షర్ట్? తీసేసాం దాన్ని. బాగుంది, ఉంచుకో.